నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జడా శ్రవణ్ జంప్ అవుతున్నాడా? ప్రశ్న రావణ్ నుంచి దూరంగా పారిపోతున్నాడా? హ్మ్? మీరు ఈ కేసుని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దేశద్రోహం కేసు పెట్టిన తర్వాత ఇది కుట్రా అని చెప్పి మొన్నటిదాకా పోరాడాడు. 5 పోలీస్ స్టేషన్ల దాకా తను పోరాడడం చాలా కష్టంగా సాగింది. మనం చూసుకుంటే సర్పవరం మచిలీపట్నంకి వచ్చేటప్పటికి క్యాండిడేట్కి పుస్ అనిపించింది. ఎందుకు తుస్సు వచ్చింది? ఇక్కడ బచ్చల కూరి వాళ్ళ వైఫ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని హెలికాప్టర్ ఎక్కే ముందు, ఫ్లైట్ ఎక్కే ముందు, అన్నయ్య మాకేమైనా సాయం చేయవా అంటే అని చెప్పి చూడకుండా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. పక్కన దేవినేని అవినాష్ ఉంటే నువ్వు చూసుకో ఈ కేసు గురించి అన్నాడు. దేవినేని అవినాష్ ఏమన్నాడు? అరే జగన్మోహన్ రెడ్డి చేయింది నేనేం చేస్తాను దీంట్లో అన్నాడు. దాంతో గుస్సా వచ్చింది జడాకి. సో జడా శ్రవణ్ కుమార్ అప్పుడు కేసు పక్కన పెట్టేశాడు. మచిలీపట్నం కోర్టులో హియరింగ్ ఉంటే బయటికి వెళ్ళిపోయాడు. ప్లీజ్ సార్ మీరు తప్ప దిక్కులేరు, ఆ జగన్మోహన్ రెడ్డి రానన్నాడు, ఆ దేవినేని అవినాష్ కూడా కాడి పక్కన పడేస్తాడు, మీరు తప్ప ఆర్గ్యూ చేసే వాళ్ళు ఎవరు లేరు అని వాళ్ళ వైఫ్ రిక్వెస్ట్ చేస్తే వచ్చి బాధించి వెళ్ళిపోయాడు. అక్కడ దాకా కథ అందరికీ తెలిసిందే. ఇప్పుడు దేశద్రోహం కేసు పెట్టిన తర్వాత చంపేస్తారు జైల్లో అని చెప్పి పుకార్లు సృష్టిస్తున్నాడు జడా శ్రవణ్ ఓపెన్గా. ఎయిటర్ ఏంటి ఇక్కడ? ఓవరాల్గా ఈరోజు మరణశిక్ష పడగలిగినటువంటి కేసులో ఒక యూట్యూబర్ని, ఒక జర్నలిస్ట్ని ప్రభుత్వం అరెస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు, అన్డెమోక్రటిక్. జైల్లో అతనికి ఇంకా బయటకు రాడు, ఉరిశిక్ష ఏంటేంటో చెప్పేస్తున్నాడు. ఇది కాకుండా హైకోర్టుకి అప్పీల్ వెళ్తామని నిరుత్సాహంగా చెప్తున్నాడు. ఇది వరకుట్లో ఉన్న ఉత్సాహం జడాలో ఎక్కడ కనపట్ల. తప్పి సావదు. ఏలూరు క్రైస్తవ మహాసభను పెట్టి మీరు తిట్టండి మీ వెనకమాల నేను ఉంటాను అని వెనకమాల బ్యానర్లో శంకారావం పూరిస్తే తను ఫోటో పెట్టుకున్నప్పుడు ఈరోజు బలిపశువుగా మారిన ఈ సోకాల్డ్ బచ్చలకూరి జోసెఫ్కి అండెవరు నుంచోవాలి. తను ఇప్పుడు చంపవుతానంటే ఎలా? వైసీపీకి ఒక ట్రెండ్ ఉంటుందండి. బోరుగడ్డ అనిల్, ఈ క్యాండిడేట్ గురించి ఎవరు మర్చిపోరు. బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బ్రాహ్మణి, భువనేశ్వరి గారిని, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ అన్న, వీళ్ళందరి గురించి చెలరేగిపోయి మాట్లాడాడు. ఎయిటర్ ఏంటి ఇక్కడ? చంద్రబాబు నాయుడు అనే నా కొడుకు కుటుంబాలని అల్లకొల్లోలం చేసి మామను సంపి కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా రా. ఇదే రీతిలో రెండో బోరుగడ్డలాగా ఈరోజు ప్రశ్న రావణి తయారు చేశారు. వదిలేరు. మాట్లాడనీకి ఇష్టం వచ్చినట్టు సనాతన ధర్మం అంటారు కదా పవన్ కళ్యాణ్, వెళ్ళి అను అంటే సనాతుల అని మొదలుపెట్టాడు. దాని తర్వాత రావణాసురుడి కింద ఆయనకున్న ఐడియాలజీని పక్కన పెట్టి పేరు పెట్టుకున్నాడు. తను కమ్మా కులానికి చెందినవాడో లేకపోతే ఏ క్యాస్ట్కి చెందినవాడో ఎక్కడ బయటపడినాడు. గర్వంగా చెప్పుకోడు ఏ క్యాస్ట్ని. జోసెఫ్ అన్న మంచి పేరు పక్కన పడేసి రావణ్ అని పెట్టుకుంటాడు. పోనీ రావణాసుడుకున్న క్వాలిటీస్ అని ఉన్నాయా? 1% లేదు దాంట్లో. ఈ రోజు మరో బోరుగడ్డగా మారిన ప్రశ్న రావణ్. ప్రభుత్వాలు మారతాయి కొడక, తొక్కి నారతిస్తారు కొడక. 2029 గుర్తుగా పెట్టుకోబే. 2029 గొల్లుమని ఈరోజు అతని పైన దేశద్రోహం కేసు పడింది. ఎందుకని పడింది దేశద్రోహం కేసు? కావాల్సిగా పెట్టారా? ఎవరన్నా కావాల్సిగా హెగ్మా గురించి మాట్లాడమన్నారా? ఎవరన్నా కావాల్సిగా నక్సల్ భావజాలం ప్రచారం చేయమని చెప్పారా? ఇతను చేసిన పనులు ఇవి. ఎవరి దోలకు వాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ పనులు, ప్రచారం చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది? దేశద్రోహం కేసు ఆటోమేటిక్గా పడుతుంది. పోనీ అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో పడుతుందంటే లేదు, తెలంగాణకు కూడా వర్తిస్తుంది ఇంకో కేసు. తెలంగాణలో ఇంకో దేశద్రోహం కేసు అంటే ఈ క్యాండిడేట్ అసలు బయటకు వస్తాడా? గన్నవరం పోలీస్ కోర్టులో నిన్న ఇతనికి 14 రోజులు రిమైండ్ విధించారు. ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఒక ట్వీట్ వేశాడు అతి కష్టం మీద, రాష్ట్రంలో అందరూ అతని కోసం ఎదురు చూస్తుంటే ఒక్క ట్వీట్. దానికి కూడా దేశద్రోహం గురించి మాట్లాడు. అతను చేసిన వ్యాఖ్యల గురించి ఎక్కడ ఖండించడు. తనకు కావాల్సింది ఒక ఆనందం. పక్కనాడు బలైపోతుంటే పట్టించుకోడు. పొన్నవోలు ఏమయ్యాడు? ప్రతి ఒక్క విఐపి కేసులో పొన్నవోలు నిరంజన్ రెడ్డి ద చీఫ్ అడ్వకేట్ వైసీపీ బిగ్ కేసుకి వస్తాడు. రాడా? వీటన్నిటికీ రారా వాళ్ళెవరు? పొన్నవోలు నిరంజన్ రెడ్డి రారా? వదిలేస్తారా? బెనిఫిట్ అయితేనేమో మొత్తం సాక్షిలో వాళ్ళ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోయి వీళ్ళ ప్రచారం చేస్తారు. తిట్టేవాడు దొరికితే వీళ్ళకి అదృష్టం. ఇలాంటి తరుణంలో అప్పుడు బోరుగడ్డకి ఏమైంది? కుంటుతో బయటకు వచ్చేవాడు. కాళ్ళు పగలు తీసుకొట్టారు పోలీసులు అని చెప్పుకుని ఏడుస్తున్నాడు. ఈరోజు బచ్చలకూరి పరిస్థితి ఏంటి? 100 కేసులు, దేశద్రోహం కేసు, జడా కూడా వదిలేసే పరిస్థితి, అంత సీనియర్ జడ్జే వదిలేసే పరిస్థితికి వచ్చిన తర్వాత ఎవరు ఆదుకుంటారు వీళ్ళ కుటుంబాన్ని? వాడేసి వదిలేయటంలో వైసీపీ ఎక్స్పర్ట్స్ అండి, పరమ ఎక్స్పర్ట్స్ వీళ్ళు. ప్రతి ఒక్కళ్ళని ఇంతే. మీరు చూస్తే స్టార్టింగ్లో అరెస్ట్ అయినప్పుడు వీళ్ళ పెద్ద అడ్వకేట్స్ వస్తారు.
పొన్నవోలు మేధావి రాడే, ఇక్కడ నుంచోడే, అదే వాళ్ళ పిఏని అరెస్ట్ చేస్తే వచ్చేస్తారు. కానీ వీళ్ళు వాడుకుని వదిలేసిన తర్వాత ఎవరి మొహం చూడరు. ఇది వైసీపీ నైజం. ఈ వైసీపీ నైజంలో ఇక్కడ మనం చూసుకుంటే బచ్చల కూరని అరెస్ట్ చేసిన తర్వాత ఒక మార్పు వస్తుంది. ఇక నుంచి ఎవరన్నా రెచ్చిపోయి నీ అబ్బా అని తిట్టినా, లేకపోతే చిల్లర వాగుళ్ళు వాగినా ప్రతి ఒక్కరికి ఇదే ట్రీట్మెంట్ ఉంటుందని అర్థమైపోయింది. దాంట్లో చేంజే చాలామంది స్పోక్స్ పర్సన్స్ అని ఉంటారు చూడండి, వాళ్ళ పార్టీకి మౌత్ పీసెస్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ ఇక నుంచి మేము మాట్లాడమని డిసైడ్ అయిపోయారు. ఓపెన్గా చెప్పేస్తున్నారు, మేము భారీగా గట్టిగా కూడా ఖండించమంటున్నారు. లిమిట్స్లో ఉన్న న్యూస్ వరకే చెప్పి వెళ్ళిపోతాం, మాకెందుకు వచ్చింది గోల, ఒకవేళ మా పైన కేసులు పెడితే చూసాం కదా బోరుగడ్డ పరిస్థితి, ఈ రోజు చూసాం కదా బచ్చలకూరి పరిస్థితి, రేపు మా పరిస్థితి ఇలాగే అవుతుంది అన్న ఒక భయం. అండ్ ఇది ఒక్కడితోనే అవుతుందా? బచ్చలకూరి రాసలీలలు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. మరి వాళ్ళ ఆవిడ అఫ్కోర్స్ అది ఏ అంటున్నారు, ఏది ఏదో నమ్మలేం మనం ఈ రోజుల్లో. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళ ఆవిడకే ఇద్దాం ఇక్కడ, అది ఏ వీడియోని అని. కానీ బచ్చలకూరి పరిస్థితి ఏంటి వాళ్ళ? ఏ వర్గం సపోర్ట్ చేస్తుంది అతన్ని? ఏ పొలిటికల్స్ పార్టీ సపోర్ట్ చేస్తుంది? సాగినంత కాలం సాగించుకుంటుందండి వైసీపీ. సాగనప్పుడు కావిడి దింపితే ఉంటుంది బాధ. ఆ బిందెకి ఎన్ని చోట్ల పడినాయో ఎవరు పట్టించుకోరు. అది జగన్మోహన్ రెడ్డి ట్రెండ్. సో ఈ ట్రెండ్ని గమనించిన జడా శ్రవణ్ కూడా హ్యాండ్స్ అప్ అన్న మూమెంట్కి వచ్చేస్తాడా? వేచి చూడాలి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.